అధ్యక్షులు డాక్టర్ శ్రీమతి గారికి, పిల్లలు సదస్సులు గారికి, మరియు మా సోదరి గారికి, ఇక్కడ విదేశ సోదరి సహోదరులందరికీ, మా గోటి మిత్రులందరికీ, ఆయనందరికీ, మరియు మీడియా మిత్రులు, మీడియా సోదరులకి, అందరికీ నమస్కారాలు. ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రం మనం కోరి తెచ్చుకున్న తెలంగాణలో మనం ఎప్పుడు న్యాయం జరగలేదు. మనం చాలా మోసపోయారు. ఎటువంటి ఉద్యోగం ఇచ్చారంటే మోసం చేశారు. నేను కూడా మెడికల్ ఫీల్డ్ సంబంధించిన నేను కూడా డాక్టర్ని, నేను కూడా కొంతకాలం డాక్టర్ చేశాను. నాకు కూడా అదే చేయడం జరిగింది. అడవులు అట్లా ప్రతి అడవులు మెడికల్ తెలంగాణ తెచ్చుకుంటే మనకు న్యాయం జరుగుతుంది. అందరికీ మంచి జరుగుతుంది అనుకుంటే తెలంగాణ ఒక తెలంగాణ రాష్ట్ర పాలన అయిపోయింది. ఎవరైతే వాయిస్ ఎవరైతే గొప్ప మాట్లాడి ప్రశ్నించాలో జరిగింది. కొంతమంది ఉద్యోగులు ప్రశ్నించాలని మాట్లాడిన వాళ్ళు కూడా ఏదో ఎలక్షన్స్ పెట్టేసి నిధులు పెట్టి అక్కడికి కోడి చూసుకున్న తెలంగాణ మనమే కోడి పెట్టుకున్నాను అయిపోయినప్పుడు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మేము ఒకటే కోరుకుంటున్నాము. ఎవరైతే సురక్షణ చాలా మంది కాంటాక్ట్ అవుతుంది. కొంతమంది ఉద్యోగాలకు వేరే ఉద్యోగుతున్నారు. వాళ్ళకి వచ్చే జీతాలు కూడా సరిగ్గా ఇవ్వకుండా అంటే ఈ సమస్యలని హెల్త్ డిపార్ట్మెంట్ తెలిసే ప్రతి ఒక్క కుటుంబంలో సమస్య అనేది ఉంది. సరైన కాలంలో మన ఇప్పుడు ఉన్న ఉద్యోగులు ఎగ్జామ్ మనం పంపించేస్తున్నామని చెప్పేసి ఈ రోజు కొంతమంది తాత్కాలిక సాఫ్ట్వేర్ కానీ ఏఎంఎం కానీ ఎంత వాళ్ళని ఇట్లా మంత్రి చేసిన వాళ్ళు కూడా ఈ ముందే చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఏదైతే తీసుకున్నారో వాళ్ళు కూడా ఎగ్గొట్టారు, వాళ్ళు కూడా గుర్తించాలని కోరుతున్నాం. ఎందుకంటే తెలంగాణ సమయంలో ప్రాణాలను తెగించి దేశ సైనికుల కన్నా ఎక్కువ పోరాడి ఈ రోజు చాలా మంది ప్రాణ త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ తెలంగాణ అప్పుడు మన ముఖ్యమంత్రి వాళ్ళు ఒక కుటుంబం కూడా న్యాయం చేయలేదు. కరోనా వల్ల కొంతమంది సోదరులను చనిపోవడం జరిగింది. వాళ్ళందరికీ ఎందుకంటే ఒక సైన్యం లాగా ఇప్పుడు కొట్లాడారు. ఒక దేశ సమస్య కమండలిగా చేశారు. ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక సైనికులను సేవలు అందించిన మన షాపులు కానీ మన ఏడువేలి మన హెల్త్ డిపార్ట్మెంట్ పారామెడికల్ సిబ్బందికి అసలు ఈ 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు ఎక్కడ న్యాయం జరిగేది మాకు అనిపించలేదు. అసలు ఈ న్యాయమే లేదు. మనం కొట్లాడి 8 సంవత్సరాలు పోరాడి రోడ్ల మీద వచ్చి ఢిల్లీ కానీ ఇప్పుడు మోసం చేసిన ముఖ్యమంత్రి గారిని పంపించేస్తాము. ఇప్పుడు మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారిని ఒకటే అడుగుతున్నాం. ఇప్పుడు మాకు అదే జరిగింది. ఇక ముందు మా పిల్లలు కానీ జరిగే ఉద్యోగస్తులు వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడున్న సమస్య ఏంటిది? ఇప్పుడున్న ఎక్కడైతే జాబ్ చేస్తారో వాళ్ళకి అక్కడ ఎక్కడైతే చేయాలి. ఎందుకంటే కొత్తగా ఎగ్జామ్ అంటే ఇంకా రాసించగలరు, ఎక్స్పీరియన్స్ ఉండదు, వాళ్ళకి ఏమైతే చేయాలో తెలియదు. ఇప్పుడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో స్టాఫ్ నర్స్ కంపల్సరీ. ఎందుకంటే అక్కడ డాక్టర్స్ ఉండదు. స్టాఫ్ నర్స్ హాస్పిటల్లో సిఎస్ ముందు ఆధారపడి ఉంటుంది. అక్కడ స్టాఫ్ నర్స్ లేకపోతే డెలివరీ గురించి బాగా వచ్చేవాళ్ళు ప్రెగ్నెంట్ లో ఉన్న వాళ్ళని హాస్పిటల్లో కాపాడుకోవడానికి అక్కడ ఉన్న ఏకైక డాక్టర్ అంటే దేవుడు అంటే ఆ డాక్టర్లు కనిపించేది స్టాఫ్ నర్స్. అక్కడ ఎవరైతే ఉన్నారో హాస్పిటల్స్ అక్కడ జరిగే ప్రమాదంలో ఒక పేషెంట్ ఉంది అంటే మొత్తం హాస్పిటల్స్ కూడా కాదు, అక్కడ సేవలు కాదు. స్టాఫ్ నర్స్ ఒక పీజీ చేసిన డాక్టర్ కూడా చేయని సేవలు స్టాఫ్ నర్స్ చేస్తారు. వీళ్ళని ప్రభుత్వం గుర్తించి ఎక్కడైతే జాబ్ చేస్తారో రెగ్యులేషన్ చేయాలనుకుంటున్నాం. ఈ రోజు కొంతమంది 30 తారీఖు లీవ్ చేస్తున్నారు. మా దగ్గర వాళ్ళు వస్తున్నారు, వెళ్ళిపోతారని చెప్పేసి భయపడతారు చేస్తున్నారు. ఈ రోజు రిలీజ్ చేసి పంపించేసి మాత్రం వాళ్ళతో సిద్ధంగా ఉన్నారు. నేను జాతీయ మానవుల పరిరక్షణ సంఘం తెలంగాణ అధ్యక్షుడిని నా పేరు సాయాబాను. ఎవరికి ఇక్కడ ఏ సమస్య వచ్చినా ఢిల్లీ వెళ్ళిపోయి కొట్టడానికి నేను భయపడుతున్నాను. అమ్మ మీరు ఎవరు భయపడతారో తెలియని కోల్పోదు. ఒకవేళ ఈ రోజు ఉద్యోగం నుంచి ఎక్కడైనా
పరిశీలిస్తాం. ఈ ప్రభుత్వం వచ్చి మాకు మేలు చేస్తుంది అనుకున్నాం. ఉన్న వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి తిరిగి లేని వాళ్ళకి విద్యార్థులు వేయడానికి అవకాశాలు ఏమైనా పిల్లలు బాగుపడుతున్నారు. ఇప్పుడు ఎగ్జామ్షన్ కోర్స్ ఏమీ కాకుండా 15 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ గారు ఉన్నప్పుడు ఎగ్జామ్షన్ కోర్స్ చేశారు. తర్వాత నోటిఫికేషన్ ఇచ్చింది ఎప్పుడు 2019లో ఎప్పుడు ఎవరు మన తెలంగాణ జాతీయ టెక్నీషియన్ గారు ఆ నోటిఫికేషన్ ఇప్పుడు రిలీజ్ చేసిన తను కూడా జాబ్ చేస్తున్నారు. మళ్ళీ ఫ్రెష్ ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్షన్ జాబ్ కూడా పిల్లలు కోర్టులన్నీ పాల్గొంటుంది. ఇప్పుడు పార్లమెంటరీ సిబ్బంది ఒక ప్రతి అధికారి రాష్ట్రంలో జిల్లాలో ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా నర్సింగ్ సిబ్బంది ఒక సూపరింటెండెంట్ ఫ్రెష్గా ఉండాలి. అక్కడ ఇప్పుడు పేషెంట్ కూడా చాలా మంది అమ్మాయిలను చాలా మంది నర్సింగ్ సదాయిస్తున్నారు. పేషెంట్ వచ్చే అటెండర్లు నర్సింగ్ హీనంగా చూడడం, అక్కడ వాళ్ళతో బూతులు మాట్లాడడానికి వాళ్ళ కోసం రక్షణ లేకపోయింది. ఎందుకంటే ఈ ఏరియాలో చాలా మంచి ఎవరైతే నా పార్లమెంటరీ వీళ్ళకు రక్షణ కూడా కల్పించిన కోరుకుంటున్నాం. ఎందుకంటే హాస్పిటల్లో వచ్చిన ఆర్డినెన్స్ కూడా స్టాక్ చేస్తారు. ఇది మాత్రం చాలా చోట్ల నాకు నోటీస్ వచ్చింది. నేను ఖండించడం కూడా జరిగింది. ఒక అధికారి ఒక ఆఫీసర్ ఒక స్టాఫ్ నుంచి వేరేలకు తెలియడం అట్లా కలిశాలలో చేసి వాడికి ముందు కూడా నేను చెప్పాను ఒక జిల్లాలో. ఇప్పుడు మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా మాకు తెలియజేయండి. మేము కూడా మీ ఏ సమస్య ఉందో ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి గుర్తించాలి. ఢిల్లీ రాష్ట్రాల కోసం బయటపడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ ఉన్నది హెల్త్ రేషన్ దీనికోసం కూడా ఢిల్లీ దాకా పోవాలి. వాయిస్ ఒకటే కాదు మీడియా మంత్రులను చూడగల ఇప్పుడైనా మా బాలలు పార్లమెంట్ బాలలు ముఖ్యమంత్రి తీసుకెళ్ళండి. ఇప్పుడు ఏంటంటే ఒక్కళ్ళు ఒక ఉద్యోగం లేకపోతే ఇంకా బతకలేని పరిస్థితి. ఇప్పుడు హాస్పిటల్ చేయాలని ఇప్పుడు ఖాళీ ఉండడంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటే కలుగుతుంది. ఈ రోజు కొంతమంది సిబ్బంది ముఖ్యమంత్రి గారిని గమనించి ఆపాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు రెగ్యులేషన్ ఇప్పుడు ఆపాలని చేసిన వాళ్ళు కూడా కారణంగా అనుమతించాలని కోరుతున్నాను. మీరు లేకపోతే ఏదో కాదు మన చాలా మందికి సేవలు అందించారు. మీరు దేశ సైనికులుగా పోరాడుతున్నారు. ఇది ఏంటంటే భారతదేశంలో కాదు వదలంటే ఒక నర్స్ సిస్టర్ ఏంటం అంటే ఒక వల్ల తెలుసా మాకు పిల్లలు సేవలు అందిస్తుంది. ఎవరో ఏం మాట్లాడతారు అనవసరం. మీరు సేవలు అందించడానికి సేవలు ఇవ్వండి. మాకు కావాలి, అందరికీ కావాలి. మరో కరోనా ఇబ్బంది వచ్చినా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. నేను ఒక డాక్టర్గా మీరు కంటిన్యూ చేసి భారత మాట ఏ ఉంటుంది ఎవరు కంటిన్యూ పెట్టుకోండి. మనం సేవలు చేస్తున్నాం. మనల్ని గుర్తించండి ప్రభుత్వం గుర్తించాలి. ఢిల్లీ వరకు కూడా నేను కోరుకుంటున్నాము.